ఏడాది పాటు సాగు చేసే పంటలకు పిఎండిఎస్ నవధాన్యాల సేద్యంతో రైతులు తొలి అడుగు వేస్తున్నారు. వీటి వల్ల ఎనలేని ప్రయోజనాలు పొందుతున్న రైతాంగం అన్ని పంటలకు ప్రకృతి పద్ధతి అనుసంధానం చేసి నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తున్నారు. రైతు నున్నా రాంబాబు 6 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. తనకున్న 5 ఎకరాల్లో పిఎండిఎస్తో మొదలుకొని ఖరీఫ్, ఆర్డిఎస్, రబీ పంటలను వరుసగా సాగు చేస్తున్నారు. ముగ్గురు రైతులతో కలిపి కాంపాక్ట్ బ్లాక్గా సాగు చేస్తున్న 6.5 ఎకరాల్లో 8 కిట్ల విత్తనాలు జల్లుకున్నారు. దీనిలో భాగంగా ఎకరానికి 15 కిలోల చొప్పున 5 ఎకరాల్లో పిఎండిఎస్ విత్తనాలు వేసుకున్నారు. రబీ పంట చివరి దశలో ఈ విత్తనాలు వేసి 3 నెలల పాటు ఈ పంటల నుంచి పలు రకాలైన ప్రయోజనాలు పొందారు. నమస్తే అండి, నా పేరు నున్న రాంబాబు. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్ గ్రామం. అది నాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 2020 నుంచి ఈ నవధాన్యాలు వేస్తాం భూమిలో. ఎందుకంటే భూమి బలం కోల్పోయి నిశ్శత్వం అయిపోయింది. దాన్ని పునరుద్ధరించడానికి నవధాన్యాలు ఈ సంవత్సరం 30 రకాలు ఎకరానికి 15 కేజీలు కలిగే జమ్మడం జరిగిందండి. దానివల్ల భూమి సారం పెరిగింది, పంట దిగుబడి పెరిగింది, నాణ్యత పెరిగింది. దీంట్లో అన్ని రకాల మొత్తం కాయగూరలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు జాతి అన్ని రకాలు మొత్తం ఇచ్చారు. మొత్తం నేను ఎకరానికి వచ్చి 15 కేజీలు కడిగేసాను. ముందు వాళ్ళు వచ్చి బీజామృతంతో విత్తనం చూసి చేయించారు. తర్వాత దాన్ని కోతకే ఒక వారం రోజుల ముందు పదును చూసి జల్లాం. మొక్కలైతే బాగా వచ్చినాయండి. వీటి నుంచి లభ్యమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంటి అవసరాలకు వినియోగిస్తూ అదనంగా సమకూరిన వాటిని విక్రయించారు. అదేవిధంగా ఈ పంటల నుంచి లభ్యమైన పశుగ్రాసాన్ని పశువులకు మేతగా అందించి పాల దిగుబడితో పాటు వెన్న శాతం పెరిగే విధంగా దోహదం చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందు ఈ పంటలను అదే భూమిలో కలియదున్ని నేలలో పోషకాలు పెరిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పంటల వల్ల భూసారం పెరగడమే కాకుండా కలుపు తీవ్రత తగ్గి పెట్టుబడి తగ్గుముఖం పడుతోంది. నవధాన్యాలు విత్తనాలు వేయడానికి కారణం ఏంటంటే, పూర్వం మా తాత ముత్తాతల నుంచి పంటకెత్తాలు తోయేవాళ్ళు. ఇప్పుడు లేబర్ కూలి పెరిగిపోయి అన్ని పశువులు కూడా తగ్గిపోవడం వల్ల భూమి సత్తువ గురించి ఈ పద్ధతి చాలా బాగుంది, తేలిక కూడా అవుతుంది. దీనివల్ల ఉపయోగం కనపడ్డది. మెయిన్ కలుపు ఒకటి తగ్గింది, భూమి సారం అయితే పెరిగింది, దిగుబడి కూడా చాలా నాణ్యతగా వస్తుంది. అందువల్ల దీన్ని ఎంచుకోవడం జరిగింది. కొనసాగింపుగా ఖరీఫ్లో వరి సాగు చేసి ప్రకృతి పద్ధతిలో అన్ని పోషకాలను అందిస్తున్నారు. వీటిని డ్రోన్ సాయంతో పంటలకు ఇవ్వడం వల్ల
పెట్టుబడి తగ్గి కూలీల కొరత అధిగమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంట ఏపుగా పెరగడమే కాకుండా వేర్లు లోతుగా విస్తరించి ప్రతికూల వాతావరణాన్ని సైతం ఎదురొడ్డి నిలిచేలా దోహదం చేస్తోంది. దీంతో పాటు 5 ఏళ్లుగా పిఎండిఎస్ పంటలు ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గొల్లబారి వానపాములు వృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు రాంబాబు తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సాధిస్తున్నారు. పిఎండిఎస్ విత్తనాలు వేయడం వల్ల భూమి సారం పెరగడం పాటు రసాయన ఎరువులు మోతాదు తగ్గించుకోవచ్చు, భూమి సారం పెంచుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా కలుపు ఒకటి బాగా తగ్గింది. దీనివల్ల పంట దిగుబడి పెరిగింది, నాణ్యత కూడా బాగుంది. ఇది తినడం వల్ల ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. నేను వచ్చి బ్లాక్ ఒక 6 ఎకరాలు వేయడం జరిగింది. పక్క రైతులు కూడా మల్లిపట్నం నుంచి వేస్తానని ఇది చూసి అందరం ముందుకు వచ్చారు.